కాబట్టి ఇప్పుడు అది విచారణ జరిగితే ఎవడోడు ఉన్నాడో ఆ ముఖ్యంగా మధు రమావత్ ఫోన్ ట్రాక్ తీస్తే వాని బ్యాంక్ డేటా, వాని ఫైనాన్షియల్ డేటా, వాని యాప్లు, వాని యొక్క జీపీఎస్, వాని కాల్ డేటా, వాని టెక్స్ట్ మెసేజెస్, వాడి ఎవ్రీథింగ్, వాడి తీసిన ఫోటోలు, వీడియోలు, వాడు ఏడేడు తిరిగిండు, వాని ఫోటోల, వాని ఫోన్ల, వాని కంప్యూటర్లలో ఏమేమి ఉన్నాయో తీస్తే మొత్తం బయటపడుతుంది. మంగ్లీకి సంబంధం ఉందా లేదా, మంగ్లీ తమ్ముని సంబంధం ఉందా లేదా అన్ని తెలుస్తాయి కదా. ఓపిక పట్టాలి కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు పోలీసులు కేసుని టేకప్ చేసారు కదా. ఇప్పుడు ఒక్కటే మిత్రులారా, ఇప్పుడు అది మనకి ప్రూఫ్ తో సహా ఆ సుబ్బారావుని బాధితులు కాంటాక్ట్ అయినప్పుడు సుబ్బారావు మంగ్లీకి ఫోన్ చేసిండు. ఓకే, ఫోన్ చేస్తే ఈడేం చేసిండు, మధు అనేటోడు వాడి ఫోన్ ని అబ్స్కాండ్ చేసిండు. వాడు అబ్స్కాండ్ అయ్యిండు అంటే పారిపోయి వాడి ఫోన్ ని, రెగ్యులర్ ఫోన్ ని ఆఫ్ చేసుకున్నాడు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అంటే బాధితులు వానికి మాట్లాడలేరు. ఓకే, కానీ వాని దగ్గర ఇంకో ఫోన్ ఉంది, సీక్రెట్ ఫోన్. ఈ సుబ్బారావుతో మంగ్లీ మాట్లాడేటప్పుడు ఈ మంగ్లీ ఏం చేసింది, ఆ మధు రమావత్ అనేటువంటి తీసుకొచ్చింది లైన్లకి. ఈమె ఫోన్ చేస్తే ఆ సీక్రెట్ ఫోన్లో ఎత్తుతాడు. ఆ సీక్రెట్ ఫోన్ బాధితుల దగ్గర లేదు. నువ్వు సీక్రెట్ ఫోన్ ద్వారా నీ ఫోన్ ద్వారా వాడికి సీక్రెట్ ఫోన్ నీ దగ్గరనే ఎందుకుంటది? నువ్వు చేయంగానే వాడెందుకు ఎత్తుతాడు? నీకు సంబంధం లేనప్పుడు వాడు ఓడో నాకు సంబంధం లేదని పొట్టు తిడతావు, వాడిని తిడతావు, వీడిని తిడతావు, పోతావు పోలీసులకు కంప్లైంట్ ఇస్తావు. నువ్వు ఇన్ని ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేస్తావు? ఆయన బొబ్బిలి సురేంద్ర తోటి కలిసి వాళ్ళందరితో కలిసి మీటింగ్ ఎందుకు పెడతావు? ఇప్పుడు నాకు సంబంధం లేనప్పుడు నేను వాళ్ళకి కాలు చేయాలి ఎందుకు పెడతా నేను? అంటే క్లియర్ గా అర్థమవుతున్నది నీకు సంబంధం ఉంది. నీకు ఒక కుట్ర ప్రకారము, అది వాళ్ళు బాధితులు చెప్తున్న వర్షన్ ప్రకారమైనా, నాకు అర్థమైన కాడికైనా నీ చెల్లె లైఫ్ సెటిల్ చేయాలనుకున్నావు, నీ తమ్ముడు లైఫ్ సెటిల్ చేయాలనుకున్నావు. ఈ ఇద్దరు సెటిల్ కావాలంటే ఈ ఇద్దరికి ఈ ఇష్యూ తోటి లింక్ ఉంది. ఓకే, ఎందుకంటే చెల్లెకి మధు రమావత్ అనేటి ఉందంటే లగ్గం చేయాలి, పెళ్లి చేయాలి. ఓకే, ఈ శివ అనేటోడు వాంతో కలిసి మధు రమావత్ కలిసి వ్యాపారం చేస్తే వీడు సెటిల్ అవుతాడు, తమ్ముడు సెటిల్ అవుతాడు, ప్లస్ ఈ నిషెల్లే సెటిల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నువ్వు లైమ్ లైట్ లో ఉన్నావు కాబట్టి నీ పేరు మీద ఏది చేసినా అది మళ్ళా దొరికిపోతావు, కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి నీ పేరు మీద నెత్తి నోరు పట్టుకోవాలని నీకు లేదు. ఓకే, అనేది మాకు క్లియర్ గా అర్థమవుతున్నది ఇక్కడ. ఇప్పుడు లేకపోతే ఇన్నిసార్లు మాటలు ఎందుకు మారుస్తావు? ఇప్పుడు ఎందుకు అప్రూవర్ అయ్యిండు? స్టార్టింగ్లే కాకపోయిండు వాడు. నీకు ప్రెషర్ బిల్డ్ అవుతున్నా కొద్దీ, ఇష్యూ పెద్దగా అవుతున్నా కొద్దీ నీకు ఏం చేయాలో అర్థం కాక వాడిని అప్రూవ్ గారు పొమ్మంటున్నావు. తర్వాత ఈ కుల సంఘాలను తీసుకొస్తున్నావు. తర్వాత తులసి చంద్ర దగ్గరకు ఇంటర్వ్యూ ఇస్తున్నావు. యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. కానీ అట్లా రాలేవు. డేటా అబద్ధం చెప్పది, ఆ ట్రాన్సాక్షన్స్ అబద్ధం చెప్పాయి, నువ్వు దిగిన ఫోటోలు అబద్ధం చెప్పాయి, వాడు లెక్క పెట్టిన పైసలు అబద్ధం చెప్పాయి. బుద్ధి లేదు నీకు. ఇప్పటికైనా దీని నుంచి పరిష్కారం ఏంది అంటే, వేరే దేశాల్లో అయితే నువ్వు తిరిగి డబ్బులు ఇచ్చినా లోపల వారేస్తారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వారేస్తారు. ఓకే, ఎందుకంటే నీ నేర ప్రవృత్తిని శిక్షిస్తారు వాళ్ళు. మీరు ఎన్నోసార్లు ఈ యొక్క ఆ వాల్మార్ట్ల ఈ టార్గెట్ల ఆడిడ దొంగతనం చేసినవి ఉన్నాయి కదా, అందులో వాళ్ళు మేము డబ్బులు కడతామన్నా కానీ ఇట్స్ టూ లేట్. ఎందుకని? నీ డబ్బుల గురించి కాదు, ఇప్పుడు నీ నేర ప్రవృత్తికి శిక్షిస్తారు. అంటే నీ మైండ్ అట్లా ఉన్నది కాబట్టి నిన్ను శిక్షించకపోతే మళ్ళీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నిన్ను వదిలేస్తే డబ్బులు ఇచ్చినా సరే, అర్థమైందా? కాబట్టి ఫ్యూచర్ లో ఇంకెక్కువ మంది మీ గ్యాంగ్ బారిన పడవచ్చు. కాబట్టి సిగ్గుశరం లేదు. కులనాయకులారా, మీరెందుకు వస్తారు అయ్యా? మీకేం పని ఈ విషయంలో? మంగ్లీ తప్పు చేస్తే మంగ్లీని అంటారు, రేపు ఇంకో కులబోడు చేస్తే వాని కూడా అంటారు, రేపు నేను చేస్తే నన్ను కూడా అంటారు. కానీ కులానికి ఏం సంబంధం? కామన్ సెన్స్ అనేది ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది, మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే వీడిని నమ్మరు కదా వేరే కులపోళ్ళు. సో వాళ్ళు ఎక్కువ మంది బాధితులు మళ్ళీ బంజారాలే ఉన్నారు. మరి వాళ్ళ బంజారా కమ్యూనిటీలో ఒక ఎదిగింది అని వాళ్ళు అనుకుంటున్న మంగ్లీ చెప్తే మంగ్లీని నమ్మి ఇచ్చిర్రు బంజారా వాళ్ళు. నీ తోటి బంజారాకు నష్టం జరిగింది, మంగ్లీ గ్యాంగ్ నష్టం చేస్తే మీరు మంగ్లీకి ఎట్లా సపోర్ట్ చేస్తారా అయ్యా? ఆ నష్టపోయిన బంజారాలకు సపోర్ట్ చేయాలి కదా. ఎందుకంటే ఆ నష్టపోయిన చిల్లర ఇయ్యాడు కదా మీకు. మంగ్లీ దోసుకున్నాడైతే ఇస్తాడు కదా. సిగ్గుశరం లేదు. మోతీలాల్ నాయక్, ఇంకో నాయకు, ఆమె పుట్టినప్పుడు పేరు వాళ్ళ నాయన పేరు బాలు నాయక్. ఓకే, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. ఈమె సత్యవతి రాథోడ్ అని పెట్టుకుంది. బాలు నాయక్ నుంచి సత్యవతి ముదావత్ రాథోడ్ అని ముదావత్ని అది రాయదు, సత్యవతి రాథోడ్ అని రాసుకుంటది. సత్యవతి రాథోడ్, ముదావత్ రాథోడ్ నుంచి మరి బాలు నాయక్ నుంచి ఇప్పుడు చౌహాన్. ఎట్లా మారుతాయి తోకలు?
నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను పుట్టినప్పుడు రజనీకాంత్ బోర్డనే ఉంది, ఇప్పుడు రజనీకాంత్ బోర్డనే ఉంది. అమెరికన్స్ రాదు కాబట్టి రాజు అని చిన్నగా రాసుకున్నా ఫస్ట్ నేమ్. కానీ లాస్ట్ నేమ్ ఎప్పుడు మారలేదే, ఇంటి పేరు ఎప్పుడు మారదే, సర్నేమ్ ఎప్పుడు మారదే. ఎవరికైనా ఆడోళ్లకు పెళ్ళైనాక మారుతుంది, మొగడి పేరు వస్తుంది, పెళ్లి కాకముందు భర్త పేరు వస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది పెళ్ళైనా కూడా మార్చుకుంటలేరు, సర్టిఫికేట్ లేదో అదే ఉంచుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు నీకు ఇన్ని తోకలు ఎందుకు ఎడకలు వచ్చినాయి? అదే నీకు అవార్డులు కాదు కదా. అంటే ఏంది, మేము ఆ రాజస్థాన్ లో కల్చర్ ఏందో మనకు తెలియదు కాబట్టి మేము పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం అని చెప్పుకోవాలి. ఈ రాతోడ్లు తోకలు ఇవి వేపుకుంటే మాకంత విలువ ఇయ్యరేమో అని చెప్పి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మా తాత ముత్తాత అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఢిల్లీలో వెళ్ళిన రాజులు, మొఘళ్ళనే గజగడలాడించిన రాజులు, వాళ్ళు మీరు అక్కడ బతకలేక ఉప్పు అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు చెప్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఒక దిక్కేమో రాజులు అని చెప్పుకుంటారు, ఒక దిక్కేమో బంజారాలను గిరిజనులము మేము అడక తింటామని చెప్పుకుంటారు. ఆ ఇందిరాగాంధీ పుణ్యం వల్ల వీళ్ళని ఎస్టీలో యాడ్ చేసింది కానీ ఊరవతలు ఉన్నారని. కానీ రియల్ గా ఎస్టీ రిజర్వేషన్లలో నష్టపోతున్న వాళ్ళు ఎవరు? గోండులు, చెంచులు, ఆ యొక్క కోయలు, మూలవాసులు. వాళ్ళ లోపల చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఆ ఎస్టీలకు వచ్చే 7% వాళ్ళకు కోయలకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, చెంచులకు ఎన్ని వస్తున్నాయి, గోండులకు ఎన్ని వస్తున్నాయి, వాళ్ళకి వచ్చేటి అన్ని ఇళ్ళ దొప్పుకోబోతున్నారు. ఈ పోలీసులలో 2-3 IPSలు ఈ బంజారాలు ఉన్నారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని నేను ఈ కుల సంఘాల సహాయం తీసుకొని నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే, లేకపోతే ఆడ కేటీఆర్ పరిచయమో, కేటీఆర్ ఇది లేకపోతే కిషన్ రెడ్డి పరిచయమో, దోసుకునే వాళ్ళందరూ ఇల్లీగల్ పని చేసే వాళ్ళందరూ బీజేపీ బీఆర్ఎస్ కి సంకనాకుతారు. ఎందుకంటే ఇవన్నీ కవర్ చేసి వీడు దోసుకునే దానికి వాటాలు తీసుకుని వీళ్ళని రక్షించేటోడు బీజేపీ బీఆర్ఎస్ వాడు. కాబట్టి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ అడ్డదారులు దోసుకునే వాళ్ళందరూ బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా సపోర్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ వ్యభిచారులు, లంచాలు కూడా. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. దానివల్ల నష్టం ఎవరు జరుగుతుంది? సామాన్యులకి, పేదవారికి, మధ్యతరగతి వారికి, సామాన్యులకి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వారికి. దీన్ని చూస్తూ ఊరుకుందామా? అట్లా బీఆర్ఎస్ చేస్తేనే వాడిని కరుగాల్చిర్రు, బీజేపీని చేస్తున్నారు కానీ వాడు మోసం చేస్తున్నాడు ఎన్నికలలో.